ఇది బుక్ర సముద్రమేనా? అయ్యో ఇది పార్సల్ వచ్చింది ఒకటి. ఇది పార్సల్ వచ్చింది. యాడ్ అడ్రస్ ఇది? కాదు, ఇది బుక్ర సముద్రంలో యాడ్ ఇది. హలో, ఇది ఎక్కడ ఇది ఏరియా అట్లా చెప్పవా? ఇది అది చెప్పవల్లా యాడుందని చెప్తావా? వాళ్ళకి వినపడతాను లేదు చెప్పు. నువ్వు చెప్పే వాళ్ళకి వినపడతానులే. ఇది ఎక్కడ ఉన్నారు అని చెప్పాను. ఇది బుక్ర సముద్రంలో ఏమంటారు? ఇది మళ్ళీ అది చెప్పు, అది చెప్పు. ఇది ఇది ఏం రోడ్డు? ఇది ఏం రోడ్డు? ఇది ఇట్లా 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 ఎట్లా పోతుంది? ఇట్లా ఇట్లా అది చెప్పు వాళ్ళకి. ఇట్లా ఇట్లా ఈ చెట్టు కాడ యాప్ చెట్టు కాడ ఉందని చెప్పు. ఇది ఇది మీ ఇది చెప్పు. ఇది పేరుందే? పేరుంది కదా ఊర్లో. మళ్ళీ చెప్పు, అది చెప్పు. ఆడే అన్నాను. ఇది అది ఇది బస్ స్టాండ్ పేరు చెప్పు. అది చెప్పు వాళ్ళకి. అయ్యో ఇది యాపిల్ కాడ ఉన్నాను. నీ పేరేం పేరు చెప్పాలి? మరి చెప్పు అట్లా వాళ్ళకి తెలుస్తుంది. లీడ్ అంటే పేరు కాడ ఉన్నారంట. మీరు వెళ్ళిస్తాయి కదా చెప్పు. నీ పేరు చెప్పు. వాళ్ళు తేరు కాడ ఉన్నారంటే ఎట్లా రాళ్ళు అడుగు. వేచో వచ్చింది ఇచ్చేకి వచ్చినారంట అని చెప్పు. వేచో కాదు, వేచో వచ్చింది. ఇది పార్సల్ వేచో వచ్చింది ఇచ్చేకి వచ్చినారంట అని చెప్పేద్దాం వాళ్ళకి. నమ్మలే వాళ్ళు ఇది ఉందంటే. వేచో వచ్చింది. వేచో వేచో చెప్పు పెద్దమ్మ. అలా ఈడే పెద్దమ్మ కాడున్నాను. వేచో వచ్చింది. నేను లేనా? మీ పేరేం పేరు పెద్దమ్మ? ఇదో అనంతమ్మ అవ్వకి ఇస్తాను చెప్పవద్దు. మా ఉన్నాడు లైన్లో. వేచో వచ్చిందను. వేచో వేచో వచ్చింది తీసుకొని పోదురాను. లేదా నీకు ఇచ్చిపోతున్నా. ఉన్నీళ్ళు నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ చెప్పు వాళ్ళకి. వేచో వచ్చిందను. నల్ల బ్యాగులో వేచో వచ్చింది నేను. నల్ల బ్యాగులు వచ్చింది నేను. నీళ్ళకి ఇచ్చిపోతాలే అయ్యమ్మ. నీకు ఇచ్చిపోతాలే. ఏం పెద్దమ్మ వేచో తీసుకో. ఉన్నీలే. హలో తెలుసా అన్నా నీకు? అమ్మా మీ బంధువులే నెత్తి పడుకుంటా వాడుకు ఎవరో బంధువు వాళ్ళ తెలుసు. వేచో వచ్చింది అని ఇది తీసుకో. ఉన్నీలే ఉన్నీలే. ఇది నీకు ఇది ఏందనుకున్నావు? ఇది పెద్దమ్మ వేచో. హలో చెప్పన్నా. ఏమైతుంది? ఏమైంది? తిన్నమ్మ అవుతుందా? ఎవరో చూడండి. ఎవరు మీ బంధువులే. అడుగు ఎవరో ఎవరో మరసంగానే అడుగు. వేచో వచ్చింది తీసుకొని పోండి అని. వద్దులే లేదు. ఆడో అడ్రస్ అని చెప్పు. వేచో వచ్చింది నల్ల బ్యాగ్లో. వాళ్ళ పేరా? నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరు? ఎంగటమ్మ. ఎంగటమ్మ అంట. అవునా? అదే తేరకాడు ఉందంట. పెట్టిపోతున్నా ఇప్పుడు ఇంకొచ్చురు అడుగు. హలో పెద్దమ్మ ఇస్తాను 200. ఇదో ఇదంటే పెట్టుకోండి 200. ఇది పెట్టుకోండి 200 అంటే. ఇది పెట్టుకోండి 200. పట్టు పెద్దమ్మ మళ్ళీ పట్టు పట్టు. హలో ఇదో పెద్దమ్మకి ఇస్తాను చూడే. మాట్లాడతా. ఈడున్నానని చెప్పు. యాది ఇది రోడ్? ఇది యాడ రూట్? ఇది మళ్ళీ చెప్పు. ఏ ఊరు ఇది? కొట్టాలపల్లి కాదా? అయ్యో రామ. నారాయణమూర్తి పోస్ట్ మేనేజర్ పోస్ట్ ఆఫీస్ అయిపోయి నారాయణమూర్తి. ఏడది? కొట్టాలపల్లి ఆడ. మళ్ళీ వదులు చెప్పువా? మళ్ళీ చెప్పు చెప్పు అలా వాళ్ళు చెప్పు. వస్తాడు ఇది వేచో తెస్తాడు అని చెప్పు. చెప్పు పెద్దమ్మా వస్తాడు. అవ 200 అవ అయ్యవకి అవ నువ్వు తీసుకొని 200 అండి. బట్ వాళ్ళు వస్తారంటే నీ ఇప్పించుకో. 200 అండి. పెద్దమ్మా ఓ పని చేద్దామా? 100 రూపాయలు తీసుకో.
హలో ఏమైతుందా భయమ్మ పెద్దమ్మ 200 పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చేయిపో ఇది ఏందనుకున్నావు వేపో ఈ ఫోన్ ఇడే పెట్టిపోతాను లేకపోతే ఇది ఆడే పెట్టుకో అది ఆడే పెట్టుకో ఉండి పెద్ద పెట్టుకో అది అయ్యో దోపా అమ్మతో 50 అన్న ఇప్పించుకొని పోతా పెట్రోల్కి 50 అంటే పెద్దమ్మా మళ్ళీ ఇదన్నా పెట్టుకో 50 రూపాయలు లేకపోతే లేకపోతే వద్దా ఏంటికి అయ్యో ఓకే వేరే వాళ్ళకి పార్సల్ వచ్చింది అది అడ్రస్ చెప్తావా అట్లా నాకు తెలుసా నాది ఊరు కాదు ఏ యా ఊరు అని చెప్పు అంతే ఇది యా ఊరు అని చెప్పు ఏమని ఇట్లా ఈ ఊర్లో ఉన్నాడు అని చెప్పు బుగ్గర సముద్రంలో ఇట్లా వంకకాడు ఉన్నాడు అని చెప్పు పెద్ద ఎట్లా హలో హలో ఇక్కడ పెట్టుకు వినపడుతుంది హలో హలో నువ్వు చెప్పు వాళ్ళకి వినపడుతుంది చెప్పు బుగ్గర సముద్రంలో వంకకాడు వంకలో ఉన్నాడు ఇలా వేచి వచ్చింది అను నల్ల బ్యాగులో వేచి వచ్చింది నల్ల బ్యాగులో వేచోరి వచ్చింది అను వేచేరియా ఏడున్నా నేను ఏడున్నా వంకలో వేసుకో అది ఈ అడ్రస్ చెప్పు వాళ్ళకి ఉన్నాడు మరవంకలో ఏ ఊరు బుగ్గరసముద్రం ఇది వేచి వచ్చింది అను వేచి వచ్చింది మీకు వేచి వచ్చింది అను వేచి వచ్చింది ఇడికి రమ్మని చెప్పు ఇటు రాదు వాన పడుతుంది వాన వేచి వచ్చింది అని చెప్పు వేచోరి బ్యాగ్ లో వచ్చింది రమ్మని చెప్పు కనుకోలేడు మరొకరు ఉన్నాడు 10 నుంచి తిరుగుతాను పెద్ద వాన వస్తుంది 10 నుండి తిరుగుతానంట చెప్ప వేచో నానిపోతాను అని చెప్పేది వేచో నానిపోతుంది త్వరగా రమ్మను రాని నాంతాన్ని చూడు కదా ఏమిది చెప్పు ఇంకొతులు చెప్పు వేచో నాంతాంది రాని వేచోరి వెట్రివా వేచోరి నాంతాంది వెట్రివా వేచోరి చెప్పు వాళ్ళకి నాంతాంది రాని రెండు కలిపి చెప్పు వెట్రివా వేచోరి రెండు కాలుతాను నేను ఇది వేచో నాంతాను వేచో నాంతాంది రాని ఉన్నాడు నల్ల బ్యాగులు వచ్చింది వేచో వెట్రివా చెప్పు రెండు వేచో వచ్చింది నల్ల బ్యాగులో వాన వస్తాను నువ్వు వస్తావా లేదా నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తావా నేను అవునా ఇట్లా పడుకు చెప్తా వేచో ఏం కాయలు మావి ఏవి హలో ఈడే గేట్ కాడ వద్దు పెద్దమ్మా ఇది అడ్రస్ చెప్పు బాయ్ అడ్రస్ బోల్ బాయ్ అడ్రస్ చెప్పునా హలో అవి చెప్పిన హలో ఈడ రైల్వే గేట్ కాడా ఏడ చూపునట్లా హలో ఈడే ఉన్నాను ఏం కాయలు అవి అదే ఆడు ఉన్నాడు అని చెప్పు మనకి వినపడుతుంటుంది వాళ్ళు యాక్టింగ్ చేస్తారు హలో చెప్పు సీతారకాయలు బండి కాడ ఉన్నావు యాది సీతారకాయలు ఇది యాడ ఇది అడ్రస్ ఇది కదిరి గేట్ చెప్పు అది పుటాకల గేట్ అది పుటాకల గేట్ నువ్వు చెప్పు పెద్దమ్మా హలో ఈడే నువ్వు చెప్పు పెద్దమ్మా చెప్పు నువ్వు చెప్పు హలో గేట్ ఆ పెద్దమ్మ మాట్లాడతా చూడొద్దు నీకు ఏది నాకు ఇది పెద్దమ్మ ఆయన ఇది అవుతుంది చెప్పు యాడో ఇది అవుతుంది చెప్పు ఎన్ని కేజీలు కావాలా పెద్దమ్మ చెప్పు ఎన్ని కేజీలు కావాలని అడుగుతాను ఎంత కేజీ ఎంత
కేజీ నూరా దో అమ్మకు చెప్పు నమ్మలే కేజీ నూరు అంటే హలో నమ్మ హలో కేజీ ఎట్లా చెప్పు వినపడతాంటుంది హలో కేజీ ఎట్లమ్మా ఇది కేజీలు ఎంత చెప్పు 100 రూపాయలు కేజీ వినపడలేనా హలో వినపడతా ఎన్ని కేజీలు కావాలంటున్నారు చెప్పు ఎన్ని కేజీలు కావాలో చెప్పాలి హలో ఎన్ని కేజీలు కావాలి అడుగునా ఎన్ని కేజీలు కావాలమ్మా ఏడున్నారు అడుగు ఫస్ట్ వాళ్ళు ఈడ ఈ అడ్రస్ చెప్పు ఇక్కడికి వచ్చేస్తారు పుట్టాగల గేట్ ఇది యాది ఇది పుట్టాగల గేట్ మళ్ళీ చెప్పు కదిరే కదా ఇది కదిరే మళ్ళీ చెప్పు ఇది ఇప్పుడు ఇది ఎంత ఎన్ని కేజీలు ఉన్నాయి ఇవి ఇవన్నీ ఎన్ని కేజీలు ఉన్నాయి ఉంటుంది 20 కేజీలు మళ్ళీ అడుగు ఎంతో చెప్పు 20 కేజీలకి ఎంత అవుతుంది అమ్మకి హలో ఎన్ని కేజీలు ఉన్నాయి ఇవి కేజీ పలకలే అమ్మా వాళ్ళకి వినపడతా అంటుందిలే చెప్పు 20 కేజీలు ఉన్నాయమ్మా ఎంతకి ఇస్తావు హలో ఏడున్నారంట ఏడున్నారా ఇప్పుడు ఎంత అంట కేజీన్నా వినపడలే సమయం హలో చెప్పు అరువే హలో ఏమి పడుకో ఇప్పుడు చెప్తాను నీకే చెప్తాను హలో గట్టిగా మాట్లాడగల గట్టి చెప్పాలకి హలో ఏడు అడుగు ఇది పుట్టాగల గేట్ కాడమా ఎంత కేజీ ఎంత కేజీ 100 కేజీ 100 ఇవన్నీ ఎన్ని కేజీలు ఉంటాయి చూపాలకి 20 కేజీలు ఉంటాయి ఎంత అవుతుంది 20 కేజీలకు 2,000 సార్ మళ్ళీ చూపాలకి 2,000 అవుతుంది 2,000 సార్ మేడం ఈడే అని చెప్పు పుట్టాగల గేట్ కాడ రమ్మని చెప్పు రా అని చెప్పు మాట్లాడుతుంటే కదా నాకు చెప్పాక మాట్లాడలేదా అయ్యో హాయ్ బ్రో బాగున్నారు కదా ఓకే యా ఊరు ఇది యా ఊరు ఏమంటారు దీన్ని హలో ఏమంటారు దీన్ని ఏమంటారు కాదు అడ్రస్ మార్కెట్ ఇది అట్లా చెప్పవా వాళ్ళకి కూరగాయల మార్కెట్ పట్టుకో ఇట్లా పట్టుకో హలో బండి వేసుకొని వచ్చినానని చెప్పు హలో బండి వేసుకొని వచ్చినానని చెప్పు వాళ్ళకి వినపడుతుందిలే నువ్వు చెప్పు హలో బండి వేసుకొని వచ్చినారు ఇక్కడ కూరగాయల మార్కెట్ అనంతపురం ఏడది ఇదే యా ఊరు కొత్తూరా పాతూరా ఏం పాతూరు చెప్పు ఏడున్నా పాతూరు కూరగాయల మార్కెట్ అదే కూరగాయల మార్కెట్ కదా ఏడున్నా కూరగాయల మార్కెట్ ఇక్కడ గంగమ్మ గుడి దగ్గర ఏడా గంగమ్మ చెప్పు వాళ్ళు పొద్దున వచ్చినాడు ఆయన పిల్లోడు గంగమ్మ గుడి పొద్దున వచ్చినాడను పొద్దున వచ్చినాడు ఏమో టిఫిన్ కానీ నిండలేదు టిఫిన్ తెమ్మను టిఫిన్ టిఫిన్ చాలా ఆకలి కొన్నాడు చాలా కాదు బోటీను చపాతీ తెమ్మని చెప్పున బోటీ చపాతీ అని తీసుకొని రండి అయినా ఇచ్చి మార్కెట్ దగ్గరికి కాయగూర మార్కెట్ దగ్గరికి యాడ ఇది అడ్రస్ సూపర్ అడ్రస్ చెప్పాలి అడ్రస్ పద్దెనిమిది తిరుగుతున్నారంట వాళ్ళు సూపర్లా కాయగూర మార్కెట్ దేవాలయం అట్లా చెప్పి ఏమని తెమ్మని చెప్పినా కదా ఏమన్నా చెప్పినా అది ఏం చెప్పినావు నువ్వేం చెప్పినట్టే అదే బోటీను 2 చపాతీ 2 పరోటా 1 వాటర్ బాటిల్ 2 పరోటా 1 వాటర్ బాటిల్ చపాతీ 2 పరోటా చెప్పు 2 పరోటా 1 బోటీ 1 వాటర్ బాటిల్ ఒకటి వచ్చేసి వేచోరి లాస్ట్ లో ఏచోరి అంటున్నాయినా ఏచోరి లాస్ట్ లో తింటారంటనే ఏచో అంట వేచో తినేది ఏది ఏచో ఇప్పుడు ఏడున్నారు అడుగు వాళ్ళు ఎక్కడున్నారు మీరు ఏడున్నారు అడుగు ఇప్పుడు నువ్వు లాస్ట్ లో ఏమో బిల్లు రాను నేను ఇక్కడ గాంధీ బొమ్మ ఉంది గాంధీ బొమ్మ కనపడుతుంది కార్నర్ లో అడిగి రాండి ఇది అది చెప్పు అది లాస్ట్ లో వేసుకుంటే తెమ్మన్నది లాస్ట్ లో వేసుకునేదంటే అదే వేచో ఏది రమ్మని చెప్పు నా ఆకలి అవుతుంది రమ్మని చెప్పి ఇంకొత్తూరు చెప్పు వాళ్ళకి 18 అడ్రస్ ఇంకొత్తూరు అడ్రస్ చెప్పు వాళ్ళకి మర్థంగా చెప్పి నేను పాతూరు కాయగూర మార్కెట్ గాంధీ బొమ్మ 2 పరోటా చెప్పు అది అదొకటి చెప్పు